హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసేసి యాక్చువల్గా ఈ వీడియో తీసే రోజుకి మా ఊర్లో బొడ్రా వేసి 1 year అవుతుందన్నమాట. అంటే 1 year తర్వాత మళ్ళీ సేమ్ ఫస్ట్ టైం బొడ్రా వేసేటప్పుడు ఎలా అయితే చేస్తారో అప్పుడు కూడా ఆల్మోస్ట్ అలాంటి ఫార్మాలిటీసే చేస్తారు. అంటే హోమం చేస్తారు, బొడ్రాయికి ఇంటిలో ఆడపిల్లలు నీళ్ళు పోస్తాము అంటారు కదా, అలా పోస్తారు, ఇంట్లో పూజ చేసుకుంటారు. అండ్ నాన్ వెజ్ లాంటి ఫార్మాలిటీస్ ఉన్న వాళ్ళైతే కోడిని కోయడం అలాంటివి కూడా చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు మాకు అలా 1 year అయిపోయింది. మేము ఇంటి దగ్గర పూజ చేసుకొని ఇక్కడ ఊర్లో బొడ్రాయి దగ్గరకు వచ్చాము. ఇక్కడ చాలా అంటే చాలా హడావుడిగా కలర్ఫుల్గా ఉంది గుడి. అండ్ బొడ్రాయి దగ్గర చాలా అందంగా డెకరేట్ చేశారు. వచ్చిన వాళ్ళందరూ లైన్లో నిల్చొని నీళ్లు పోస్తున్నారు. అంటే ఇంటి ఆడపిల్లలు పోస్తే చాలు, మనం కోడళ్ళం కాబట్టి తిరిగి చూస్తున్నాము ఎలా ఉంది అసలు అందరూ ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఇక్కడైతే హోమం జరుగుతుంది, దగ్గరికి వెళ్ళి చూడడానికి పాసిబుల్ అవ్వలేదు. అండ్ ఇక్కడ చిన్న పందిర్లా వేశారు, అక్కడ లోపల ఏవో నవగ్రహ పూజ లాంటివి చేశారు. అండ్ ఫైనల్లీ మేమైతే హోమం దగ్గరకు వచ్చేసాము. సో ఫస్ట్ ఇయర్ బొడ్రా వేసినప్పుడు చాలామంది కూర్చొని పూజ చేశారు, అంటే హోమం చేశారు. ఇప్పుడు మాత్రం వెరీ లిమిటెడ్ పీపుల్, అంటే వార్డ్ మెంబర్స్ అలా ఉంటారు కదా, వాళ్ళతో మాత్రమే హోమం చేయించారు. అండ్ మేము కూడా దర్శనం చేసుకొని ఇంకా అక్కడ ప్రసాదం ఇస్తే అవి తినేసి ఆ మొత్తం ఉన్న డెకరేషన్ని అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట, నేను రాజేష్. అయితే మేము మార్నింగ్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళామన్నమాట. రెస్టారెంట్ దగ్గర నుంచి ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ అత్తయ్య వాళ్ళు అక్కడికి వచ్చేస్తున్నారు. పిన్ వచ్చింది, అంటే మా మామయ్య వాళ్ళ సిస్టర్ వచ్చారు. ఆల్రెడీ వాళ్ళు నీళ్లు పోసేసి చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ చేసి ఉన్నారనమాట. సో మేము అసలు ఏమేమి జరుగుతుంది ఏంటి అని అంతా చూస్తున్నాము. ఒక స్టే చేశారు, ఆల్రెడీ ఒక చిన్న మీటింగ్ లాంటిది జరిగింది అనుకుంటా, మనమైతే దానికి అటెండ్ అవ్వలేదు. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ పోలీస్ వాళ్ళు అందరూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఏదైతే ఒక లాంగ్ డిస్టెన్స్లో ఒక డెకరేషన్ లాగా కనిపిస్తుందో యాక్చువల్గా అక్కడే ఉందన్నమాట బొడ్రాయి. అందరూ అక్కడ నీళ్ళు పోసి కొబ్బరికాయ కొట్టి వస్తున్నారు. దాని దగ్గరలో పోలీసులు ఉన్నారు. ఊర్లో ఇలాంటి పెద్ద పెద్ద అకేషన్లు ఏమన్నా ఉంటే పాపం అందరికీ హాలిడే ఉంటుంది, పోలీస్ వాళ్ళు మాత్రం పాపం ఖచ్చితంగా డ్యూటీ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనల్ని కంట్రోల్ చేయడం కోసం. సో ఇక్కడ మేమైతే దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా టైం పట్టింది, క్యూలో నిల్చొని మరి దండం పెట్టుకొని వచ్చామన్నమాట. ఇంకా నీళ్లు పోసే వాళ్ళ పరిస్థితి అయితే చెప్పవసరం లేదు. ఆ వెయిట్ ఉన్న బిందె పట్టుకొని పాపం అలాగే లైన్లో నిల్చున్నారు చాలామంది. కొంచెం స్పీడ్గా చేసుంటే బాగుండేది ముందున్న వాళ్ళు అర్థం చేసుకొని. అండ్ ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక ఆంటీ బొట్టిస్తున్నారు. నేను బొట్టు పెట్టేసుకొని రాయేష్కి అయితే బొట్టు పెట్టేసి ఇంకా కొంచెం ముందుకు వచ్చామన్నమాట. తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఊర్లో, బొడ్రాయి అంటే ఊర్లో ఆల్మోస్ట్ అందరూ ఇక్కడే ఉంటారు ఆ రోజు, తెలిసిన వాళ్ళు అండ్ కొత్త కొత్త ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వచ్చి ఉంటారు కదా. అలా కొంచెం నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నాము. ఇంకా ఇదే రోజు మేము రెస్టారెంట్లో ఎంప్లాయీస్కి కూడా ట్రీట్ ఇద్దాము అని అనేసి అనుకున్నాం అనమాట. సో ఇక్కడ వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్ళాల్సింది ఉండే. ఇంకా ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం కదా అని చెప్పేసి కొన్ని పిక్స్ దిగి ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేసి మేమైతే రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. ఫైనల్గా బాదుషాని ప్రసాదంగా ఇస్తుంటే లైన్లో నిల్చొని మరి నేను రాయేష్ తీసుకొని తిన్నామన్నమాట. నార్మల్గా టెంపుల్ అంటే ఏ పులిహారో దద్దోజనమో లేకపోతే లడ్డూనో ప్రసాదంలా ఇస్తారు అని అనేసి అనుకున్నాను, కానీ ఇక్కడ మాత్రం వెరైటీగా బాదుషా ఇచ్చారు, అందుకనే మిస్ అవ్వకుండా తీసుకున్నాము. ఇకపోతే చెప్పాను కదా రెస్టారెంట్లో ఎంప్లాయీస్కి ట్రీట్ ఉంది అని చెప్పేసి, రాయేష్ నన్ను రెస్టారెంట్లో డ్రాప్ చేసి గొర్రెపోతుని తీసుకురావడానికి వచ్చాడనమాట. అంటే మేకని, దీన్ని రెస్టారెంట్లో కట్ చేసి ఎంప్లాయీస్ అందరికీ ట్రీట్ ఇస్తారు. అలా ఇవ్వాలంట ఇయర్లీ వన్స్, నాకు కూడా తెలీదు. రాయేష్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది ఎంప్లాయీస్ కూడా అన్నారు అలా ఇయర్లీ వన్స్ చేయాలి అని చెప్పేసి. సరే ఇయర్లీ వన్స్ చేయాలి అంటున్నారు, మేము ఇప్పటి వరకు రెస్టారెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడు అలా చేయలేదు, సరే చేద్దాము అని చెప్పేసి తీసుకొని వచ్చామన్నమాట. నాకైతే ఇవన్నీ చూడడానికే భయము, అందుకనే నేను కామ్గా ఒక దగ్గర కూర్చున్నాను అనమాట. రాయేష్ వెళ్ళి అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ ఆల్రెడీ మనకి రోజు కుక్ చేసే ఎంప్లాయీసే కాబట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళే కట్ చేసేసుకొని కుక్ చేశారు మంచిగా. సో
వాళ్ళకే ట్రీట్ కాబట్టి మీకు ఎలా నచ్చితే అలాగే కుక్ చేసుకోండి అని అనేసి చెప్పాను. సో మార్నింగ్ తెచ్చిన మటన్ని ఇక్కడ పీసెస్గా కట్ చేస్తున్నారు, అదే మీరు చూస్తున్నారు. అదంతా అయిపోయిన తర్వాత వెనక వాళ్ళు వంట చేసేస్తుంటే ముందు ఎలాగో కొంచెం పూజ లాంటివి చేయించేసి ఈ ఫస్ట్ రెస్టారెంట్ ఓపెనింగ్ అప్పుడు కట్టాము గుమ్మడికాయలు అవన్నీ. సో అవన్నీ తీసేయాలి, మళ్ళీ కొత్తవి పెట్టాలి అంటే రాము మాస్టర్ మా షెఫే అనమాట. అన్నీ పాపం దగ్గరుండి చాలా బాగా చూసుకున్నారు ఆయననే. అంటే మాకు కొన్ని తెలుసు కొన్ని తెలియదు, వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు వర్క్ చేసి ఉంటారు, అన్నీ తెలుసుంటాయి కాబట్టి మాస్టరే అన్నీ చేశారు. కొత్త గుమ్మడికాయలు కట్టించి వాటికి పసుపు పూచి పైకి కట్టించారు. అండ్ నెక్స్ట్ ఇలా చేతి అచ్చులు వేస్తారంట, మెయిన్ రామ్ మాస్టర్ కాబట్టి వేశారు. తర్వాత రఘు సునీల్ని కూడా వేయండి మీరే కదా పిల్లర్స్ అని అనేసి చెప్తే వాళ్ళు కూడా వాళ్ళ చేతి గుర్తులు గుర్తుండిపోయేలాగా ఎక్కడో మంచి వైట్ స్పేస్ దొరికితే ఎప్పటికీ బాగా కనిపించాలని మంచి ప్లేస్ వెతుక్కొని మరీ వేస్తున్నారు ఇక్కడ సునీల్ అనో రఘు. తర్వాత ఇక్కడ కూడా చాలా డిస్కషన్, అందరికీ కొద్దిగా తెలుసు కొద్దిగా తెలీదు, చాలా డిస్కషన్స్తో జరిగింది ఈ ప్రాసెస్ అంతా. కొంతమంది 7 అచ్చులు వేయాలని 9 వేయాలని అలా డిస్కషన్తో ఒకరిద్దరు వేసేశారు. సో లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత గుమ్మడికాయతో హారతి ఇచ్చి అండ్ అలాగే ఎర్రనీళ్ళతో కూడా హారతి ఇచ్చారు. అలా తీసి పడేస్తే దిష్టి లాంటివి ఏదన్నా ఉంటే పోతుంది అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. అంటే రెస్టారెంట్ చెప్పాలి అంటే అంత ప్రశాంతంగానే ఉంది, అలా అని మరి అంత ప్రశాంతంగా కూడా లేదు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. సో కొన్ని డిస్టర్బెన్సెస్ అండ్ కొన్ని హ్యాపీనెస్ అలా మిక్స్డ్గా ఉంది అంతా. సో ఏమన్నా చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా క్లియర్ అయిపోతాయి, దిష్టి లాంటివి ఉన్నా పోతాయి అని చెప్పేసి ఇలా చేయమని చెప్తే ఇలా చేస్తున్నారు అనమాట. సో గుమ్మడికాయతో దిష్టి తీసి దాన్ని పగలకొట్టి అటు ఇటు పెట్టి అందులో పసుపు కుంకుమ అలా వేస్తారు. సో అది చేయడం అయిపోయిన తర్వాత ఎర్రనీళ్ళతో దిష్టి తీసారనమాట. సో దట్ ఇంకా కొంచెం ఏమన్నా దిష్టి ఉంటే అదంతా పోతుంది అని చెప్పేసి. యాక్చువల్గా ఇదంతా నాకు తెలీదు, ఈరోజే ఫస్ట్ టైం చూడటం. అండ్ చూసేటప్పుడు వాళ్ళని అడిగారు అనమాట ఎందుకు ఇలా చేస్తారు ఏంటి అని. దిష్టి తీయడానికి గుమ్మడికాయ వాడతారు అని తెలుసు, కానీ ఇలా ఇయర్లీ వన్స్ చేస్తారు రెస్టారెంట్స్ ఉంటే పెద్ద హోటల్స్ వాళ్ళు అని తెలియదు, ఇప్పుడే చూస్తున్నాను. మాస్టర్కి అన్నీ తెలుసు కాబట్టి దగ్గరుండి చూసుకుంటున్నారు. సో ఇలా ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి వెనక కుకింగ్ చేయటము అంతా కూడా అయిపోయింది. యాక్చువల్గా మాస్టరే ముందు వెనక 2 చూసుకున్నారు అని చెప్పాలి. వెనక కుకింగ్ కూడా 99% మాస్టరే చేశారు, కొంచెం హెల్ప్ వేరే వాళ్ళు చేశారు. అండ్ ఇంకా ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, అండ్ ఈ రిచువల్స్ ఫార్మాలిటీస్ అన్నీ ఆంటీ వాళ్ళకి బాగా తెలుస్తాయి కదా. సో ఆంటీ వాళ్ళు కూడా హోటల్లో వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు అన్నీ చెప్తూ ఉంటే చేస్తున్నాము. ఎర్రనీళ్ళు ఎవరు తొక్కని ప్లేస్లో పోయాలి అంటే అక్కడ చెట్టు దగ్గర పోసొచ్చారు మాస్టర్, విక్టరీ అని చూపిస్తున్నారు. సో ఫైనల్గా ఆ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి ఆంటీ వాళ్ళు గుమ్మడికాయలకి పసుపు పూసి బొట్టు పెట్టి అందులో ఒక నిమ్మకాయ ఎండుమిర్చి ఏదేదో వేశారనమాట. అవన్నీ వేసి నీట్గా పైన కట్టించేశారు. యాక్చువల్గా 2-3 గుమ్మడికాయలు ఉండేవి హోటల్లో, ఒక సైడ్ది కొంచెం పాడైపోయింది అనమాట. అలా పాడైపోయినవి ఉండొద్దు అంటే ఇంకా అప్డేట్ చేసుకున్నాం. ఈ ప్రాసెస్లో వీళ్ళంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫన్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నారు. ఆ రోజు రెస్టారెంట్ క్లోజ్ ఉంది, ఓపెన్ లేదు. సో వాళ్ళకి కూడా ఒక హాలిడే కైండ్ ఆఫ్ డే కాబట్టి కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక మంచిగా తిని ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు అని. పాపం రోజు అంత ప్రాపర్గా నిద్ర ఉండదు. ఇక్కడైతే తరుణ్ ఇంకా మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసిన గుమ్మడికాయని పైన కట్టేస్తున్నాడు. అక్కడ కూడా 100 డిస్కషన్లు, దాన్ని ఎలా కట్టాలి, ఏం పెట్టాలి, ఏం చేయాలి అని చెప్పేసి లాస్ట్కి అందులో నిమ్మకాయలు వేయడం మర్చిపోతే మళ్ళీ పక్కన నుంచి వేయించారనమాట. అలా ముందు ఒకటి అండ్ కిచెన్ దగ్గర ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఆ ఎంట్రన్స్లో ఉన్న గుమ్మడికాయ యాక్చువల్గా పాడైపోయింది. దాన్ని తీయడానికి కూడా చాలా కష్టమైంది, అంటే ప్రాపర్ అందుకోవడానికి ఒక ప్రాపర్ సెటప్ లేదనమాట. తరుణ్ ఫస్ట్ చాలా కష్టపడ్డాడు. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక అందరం కలిసి తిని హ్యాపీగా ఆ రోజు లీవ్ తీసుకున్నాం అనమాట. సో ఇది మా ఊర్లో బొడ్రాయి ఇంకా రెస్టారెంట్లో ట్రీట్. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.